నర్సీపట్నం మండలం అమ్మలాపురం గ్రామంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్. నర్సీపట్నం మండలం అమ్మలాపురం గ్రామంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే కోటి సంతకాలు సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్. నర్సీపట్నం మెడికల్ కాలేజ్ను కూటమి ప్రభుత్వం అన్యాయంగా ప్రైవేటీకరణ చేస్తుందని, ఈ ప్రాంత ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అని అన్నారు. ప్రైవేటీకరణ చేయడం వలన ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు ఉచిత వైద్యం పూర్తిగా అందకుండా చేయడం జరుగుతుందని, అంతేకాకుండా పేద విద్యార్థులకు ఉచిత విద్య కూడా దూరం చేయడం జరుగుతుంది అని మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్నారు. కోటి సంతకాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమ్మలాపురం ప్రజలతో సంతకాలు తీసుకోవడం జరిగిందని, గౌరవ గవర్నర్కి పంపించే లేఖపై తీసుకున్న సంతకాలు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గౌరవ గవర్నర్కి పంపించడం జరుగుతుంది అని మాజీ ఎమ్మెల్యే అన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైద్య పిలుపు మేరకు ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజ్ ఏదైతే ప్రైవేటీకరణ చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలోని నర్సీపట్నం మండలానికి సంబంధించి అమలాపురం గ్రామంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం ఇక్కడున్న గ్రామస్తులందరూ కూడా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు చెప్పేది ఏంటంటే, ఏదైతే జగనన్న ప్రభుత్వంలో ఇక్కడ నర్సీపట్నంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పటికే 3 ఫ్లోర్లు కూడా వేశారు. అది ఈ ప్రాంతంలో ఉండడం వల్ల మా ప్రాంతంలో ఉన్న వేలాది మందికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం, ఉచితంగా ఆపరేషన్లు చేస్తారు, ఉచితంగా ట్రీట్మెంట్ అన్నీ కూడా ఫీజులు కానీ మన ఏదైనా సరే ట్యాబ్లెట్లు కానీ మాత అన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం, టెస్టులు కూడా ఫ్రీగా చేసే కార్యక్రమం. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే నర్సీపట్నంలో శాంక్షన్ అయి ఉందో దాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారు. ఈ ప్రైవేటు పరం చేయడం వల్ల ఎవరో ప్రైవేట్ వ్యక్తులు రావడం, వాళ్ళు అధీనంలో ఉండడం వల్ల ఏదైతే విశాఖపట్నం వెళ్ళి వైద్యం చేయించుకుంటూ అదే విధంగా ఇక్కడ కూడా మనం వెళ్ళాలంటే ఫీజు కట్టాలి, ఆపరేషన్ కావాలంటే డబ్బులు ఇవ్వాలి, ఆపరేషన్లకి బెడ్ ఉంటే బెడ్ ఛార్జీలు వేస్తారు. అదే జగనన్న ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వ కాలేజ్ ఉందో అదే కానీ చేసినట్లయితే ఈ ప్రాంతంలో వేలాది మందికి మధ్యతరగతి కుటుంబంలో పేదలు ఎంతో మంది వేలాది మంది ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో కానీ, పక్కనున్న పైకిరేపు నియోజకవర్గం కానీ, పక్కనున్న చోడవరం నియోజకవర్గం నుంచి, పక్కన పాడే నియోజకవర్గం నుంచి వేలాది మంది ఇక్కడికి వస్తారు. వాళ్ళందరికీ కూడా ఉచితంగా అందించే కార్యక్రమం, సేవలు అందించే కార్యక్రమం చేస్తారు. కనుక దయచేసి ఈ కూటమి ప్రభుత్వ వైఖరి నిరసనగా ఏదైతే ఇక్కడ ప్రైవేట్ కాలేజీ చేస్తున్నారో దాన్ని ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి గవర్నర్ గారికి ఒక లేఖని ప్రతి గ్రామంలో కూడా నర్సీపట్నం జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరి దగ్గర కూడా సంతకాలు తీసుకొని గవర్నర్ గారికి లేఖ రాస్తున్నాం. దీని తాలూకు ఉద్దేశం ఏంటంటే, రేపు రాబోయే రోజుల్లో గవర్నర్ గారి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత జగనన్న ఏదైతే ఈ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయో రాష్ట్రంలో ఉన్న 10 కాలేజీలు కూడా పీపీపీ చేస్తున్నారు, దాన్ని ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి ఈ లేఖలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు అమలాపురంలో ఉన్న పెద్దలందరితో కూడా ఇక్కడ గ్రామస్తులందరూ కూడా రావడం జరిగింది. వీరందరూ కూడా వివరించి ఇప్పటికే వారందరూ కూడా ఎట్టి బస్సులు కూడా దీన్ని ప్రైవేటు పరం కాకూడదు, ప్రభుత్వమే నిర్వహించాలి, ప్రభుత్వం నిర్వహిస్తే మా ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వైద్యం అందుతుందని చెప్పి అందరూ కూడా సంతకాల కార్యక్రమం చేస్తున్నారు. కనుక వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలుపుకున్నాం. జై జగన్. చోడవరం ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ విజయకృష్ణన్ పర్యటన, మంథ తుఫాను బాధితులకు అండగా నిలవాలి, అధికారులకు ఆదేశం. చోడవరం ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ విజయకృష్ణన్ పర్యటన, మోంతా తుఫాన్ బాధితులకు అండగా నిలవాలి, అధికారులకు ఆదేశం. మోంతా తుఫాన్ కారణంగా అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలోని పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ బుధవారం ముంపు ప్రభావిత ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. కలెక్టర్ నేరుగా బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన తుఫాన్ పునరావాస కేంద్రాలను సందర్శించారు. అక్కడ అందుతున్న సదుపాయాలు, భోజన వసతుల గురించి బాధితులను ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులతో మాట్లాడుతూ, తుఫాను వలన ఏర్పడిన ఇబ్బందులతో ప్రజల జనజీవనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని గట్టిగా ఆదేశించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యంగా ముంపు నీటి కారణంగా అనారోగ్యాలు ప్రబలకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, బ్లీచింగ్ చల్లించాలని ఆదేశించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ అనారోగ్యాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ స్థానిక ప్రజానికానికి విజ్ఞప్తి చేశారు.
27th నుంచి భారీ వర్షం పడుతున్నాయి అన్ని ప్లేసెస్లో. మనకి పాడేరు అంటే ఏఎస్ఆర్ జిల్లాలో కూడా వర్షం పడడం వల్ల కింద ఎక్కువ మనకి వాటర్ వస్తున్నాయి. సో అది రావడం వలన ఎక్కడెక్కడ కొద్దిగా కెనాల్ కెపాసిటీ సరిపోవట్లేదు. ఆ చుట్టుపక్కల ఉన్న లో లయింగ్ ఏరియాలో ఇనండేషన్ జరుగుతున్నాయి. అది విజిట్ చేయడానికి ఈరోజు చోడవరం మండల్ వచ్చి ఉన్నాము. చోడవరం మండల్లో ఒక 3 కాలనీలు కూడా లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ చెప్పడం వలన వెళ్ళడం జరిగింది. వాటర్ అక్కడ స్టాగ్నేషన్ ఉంది. అది కూడా పంపులు పెట్టి వాటర్ని ఈరోజే మనం ఇవాక్యుయేషన్ చేయడం ఒకటి. రెండవది ప్రజలందరూ ఆల్రెడీ రిలీఫ్ క్యాంప్లో ఉన్నారు. వాళ్ళకి ఏరియా క్లీన్ అవుతున్న దాకా భోజనం కంటిన్యూ చేస్తాము. దానితో పాటు వీళ్ళు ప్రతిసారి ఇలా వర్షం పడడం దాంట్లో ఇల్లులు ఇనండేషన్ అవుతుంది అని చెప్పడం జరిగింది. దానికి మీద కూడా మనం ప్రభుత్వం స్టార్ట్ చేసిన హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ కింద వాళ్ళకి హౌస్ సైట్ చేయడం, దాంతోపాటు వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ స్కీమ్ కూడా మేము ప్రపోజల్స్ పంపిస్తాము. దాంతోపాటు డ్రైనేజ్లో కూడా చాలా కన్స్ట్రక్షన్స్ రావడం వలన కొన్ని ప్లేసెస్లో వాటర్ వెళ్ళడంలో ప్రాబ్లం వచ్చింది. అది కూడా సర్పంచ్ గారితో జెడ్పీటీసీ గారితో మనం డిస్కషన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మెషిన్స్ పెట్టి అలాంటి ఎన్క్రోచ్మెంట్స్ ఎక్కడ ఉన్నాయో అది అన్నీ తీపిస్తామని నాకు చెప్పడం జరిగింది. మేము ఒక 24 గంటల్లో ఈ వాటర్ అన్నీ వెళ్ళిపోవాలి, ప్రజలు ఎలాంటి కష్టంలో ఉండకూడదు అన్నదే మన అజెండా. సో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఆర్డీఓ, అనకాపల్లి అందరూ కూడా ఈ దాంట్లో గట్టిగానే పని చేసుకుంటున్నారు. ఇదే సీరియస్నెస్తోనే మనం ఈ మండల్లో ఉన్న అన్ని ఎక్కడెక్కడ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయో అన్నీ మనం వార్ ఫుటింగ్లో చేపిస్తాము. ఒకటే ప్రేయర్, వర్షం మళ్ళీ ఎక్కువ రాకూడదు, అది ఒకటే దేవుడిని ప్రే చేసుకుంటాము. మేడం గారు జిల్లాలో ఎక్కడెక్కడ గుర్తించారు సార్ ఇలాంటి మేడం గారు ఇంకో జరిగింది. ఇలా మనకి 6 మండలాలు అఫెక్టెడ్ మండలాలు ఉన్నాయి. ఈరోజు నేను కొన్ని మండలాలు, మన ఎస్పీ గారు కొన్ని మండలాలు తిరుగుతున్నాం. ఆయన కోస్టల్ మండల్ తిరుగుతున్నారు, నేను కొద్దిగా ఇంటీరియర్ మండలాన్ని చూసి వెళ్తాము. మన జిల్లాలో మనం 108 రిలీఫ్ సెంటర్ పెట్టాము. దాదాపు 5,000 మందికి మనం భోజనం పెడుతున్నాము. ఇవి కూడా వర్షాలు మొత్తం పూర్తిగా తగ్గిన వాళ్ళ ఇల్లు మొత్తం శానిటైజ్ చేసిన తర్వాతనే పబ్లిక్ని పంపిస్తాము. అప్పటిదాకా రిలీఫ్ క్యాంప్ మేము రన్ చేస్తాము. మొంతా తుఫాన్ ప్రభావంతో గత రాత్రి కురిసిన వర్షానికి బాపట్ల పట్టణంలోని పలు వార్డులు వర్షపు నీరుతో రోడ్లు, ఖాళీ స్థలాలు మొత్తం నిండిపోయి చెట్టు విరిగి రోడ్ల మీద పడిపోవడం జరిగింది. వర్షపు నీరు బయటకు పంపించడానికి అధికారులు అప్రమత్తమై అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలే తమ ఇబ్బందులను స్వయంగా జేసీబీలతో కాలువలు తవ్వించుకొని నీరు వెళ్లే మార్గం చూసుకుంటున్నారు. ఇప్పటికే అప్రమత్తమైన అధికారులు ఉదయం సూర్యలంక ప్రాంతాన్ని బాపట్ల ఎంఆర్ఓ సలీమా మరియు ఆర్డీఓ గ్లోరియా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలియజేయడం జరిగింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ గ్లోరియా తెలిపారు. బాపట్ల పట్నం ప్రాంతంలో నీటిమయమైన ప్రాంతాలలో మున్సిపల్ సిబ్బంది తగిన చర్యలు తీసుకుంటున్నామని బాపట్ల మున్సిపల్ కమిషనర్ ఉదయం నుంచి పలు వార్డులు సందర్శించి వర్షపు నీటిని బయటకు పంపేందుకు చర్యలు చేపట్టారు. చేసి తెప్పించి గాలి కొట్టి చూపిస్తాను నీళ్ళగా.
మొంతా తుఫాన్ మంగళవారం రాత్రి 10 గంటల నుంచి సుమారు 12 గంటల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ప్రత్యేక అధికారి అజయ్ జైన్ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాకినాడ నుంచి 120 కిలోమీటర్స్ దూరంగా ఉంది. సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లో నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో మూవ్ అవుతా ఉంది 15 కిలోమీటర్స్ పర్ అవర్ తో. ఇప్పుడున్న ఎస్టిమేట్ ప్రకారంగా ఎనీ టైమ్ ఆఫ్టర్ 9:30, 10 o'clock అండ్ బిట్వీన్ 10 to 12 ఇది ఇప్పుడున్న అంచనా ప్రకారంగా నియర్ రాజోల్ దగ్గర ఇది హిట్ అయ్యే అవకాశం ఉంది అనేది ఆయన మనకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా అఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ విల్ బి కోనసీమ, కాకినాడ, తర్వాత వెస్ట్ గోదావరి, ఏలూరు ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ వైజాగ్, విజయనగరం ఈ ప్రాంతంలో కూడా గాలి అండ్ వర్షం అయితే ఉంటుంది. స్పీడ్ అయితే ఇంతకు ముందు మనం ఏమైతే అంచనా వేసామో 100 up to 110 కిలోమీటర్స్ వరకు అదే ఉంటుంది, సేమ్ స్పీడ్. సో మెయిన్ ఏరియాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ విల్ బి కోనసీమ, కాకినాడ, ఏలూరు, వెస్ట్ గోదావరి ఆ ప్రాంతంలో ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడున్న ఎస్టిమేట్ ప్రకారంగా. తర్వాత ముఖ్యంగా ఆయన డైరెక్షన్ ఇవ్వడం ఏమంటే ముఖ్యంగా అదే మనం ఇంతకు ముందు కూడా చెప్పాము, ఏమైతే కోస్టల్ విలేజెస్ ఈ ప్రాంతంలో ఉన్నాయి వాటి అన్నిటికీ కూడా వెకేట్ చేసి సేఫ్ సెంటర్స్ లో షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి మన ఇది 9 జిల్లాల్లో సుమారుగా 554 క్యాంప్స్ ఆల్రెడీ ఆర్గనైజ్ చేసి ఆల్మోస్ట్ 31,600 పీపుల్ ని మనం షిఫ్ట్ చేయడం జరిగింది. దీంట్లో జిన్నావాలిగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో 6 క్యాంప్స్ 229 పీపుల్, ఎందుకంటే అక్కడ ప్రభావం తక్కువ ఉంది. విజయనగరంలో 11 క్యాంప్స్ 174, పార్వతీపురం మాన్యంలో 13 క్యాంప్స్ 220 పీపుల్, విశాఖపట్నంలో 8 క్యాంప్స్ 140 పీపుల్, అదేవిధంగా అంకపల్లిలో 58 క్యాంప్స్ 3,391 పీపుల్, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో 77 క్యాంప్స్ 630 పీపుల్, ఈస్ట్ గోదావరిలో 11 రిలీఫ్ సెంటర్స్ 407 పీపుల్, కాకినాడలో 144 క్యాంప్స్ 16,324 పీపుల్, అదేవిధంగా మనకు కోనసీమలో 224 రిలీఫ్ సెంటర్స్ 10,189 ఇప్పటికి మనం షిఫ్ట్ చేశాము. కోనసీమ ప్రాంతంలో అయితే ఇంకా కొంతమందికి మనం షిఫ్ట్ చేయడానికి వాళ్ళకి చెప్తున్నాము. మినిస్టర్స్ కూడా అక్కడ ఉన్నారు, ఆనరబుల్ ఎంపీస్, ఎమ్మెల్యేస్ కూడా వాళ్ళకి కన్విన్స్ చేసి షిఫ్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఆ ఏరియాలో అయితే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఇది ఆనరబుల్ సీఎం గారు అదే ఇన్స్ట్రక్షన్స్ రిపీట్ చేశారు, ఏమైతే నిన్న ఇచ్చినారు మనకు 0 క్యాజువాలిటీ ఉండాలి. అదేవిధంగా ఇది ఏమైతే డ్యామేజెస్ ఉన్నాయో మిగతా డ్యామేజ్, ప్రాపర్టీ డ్యామేజ్ కూడా లీస్ట్ డ్యామేజెస్ జరగాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఒక కోనసీమ డిస్ట్రిక్ట్ లో అయితే ఎందుకంటే ప్రజలు కూడా మనం నిన్న కూడా రిక్వెస్ట్ చేశాము, ప్రజలు కూడా వాళ్ళు ఇంటి నుంచి అతి అవసరం ఉంటే బయటకి రాకూడదు ఇటువంటి టైంలో. ఎందుకంటే వర్షం హెవీ ఉన్నప్పుడు పర్టికులర్లీ మనకు కోస్టల్ ఏరియాస్ లో పామ్ ట్రీస్, కోకోనట్ ట్రీస్. అజయ్ జైన్ గారు ఓవరాల్ ఒక 9 డిస్ట్రిక్ట్స్ చాలా బాగా ఆధ్వర్యంలో మానిటర్ చేస్తున్నారు. విశాఖపట్నం ఆల్రెడీ కలెక్టర్ ప్రసాద్ గారు చెప్పారు. జనరల్ సేయింగ్ ఏంటంటే హోప్ ఫర్ ద బెస్ట్, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. సో విశాఖపట్నంలో పెద్దగా డ్యామేజ్ జరగలేదు కాబట్టి కొందరు బీచ్ రోడ్ లో కనపడ్డారు, కొందరు ఏంటంటే వచ్చి విజువల్స్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ 24 hours ఈ స్టార్మ్ స్ట్రెంత్ ఏంటో తెలవబోతుంది కాబట్టి దయచేసి అది టెస్ట్ చేయొద్దు. సో అక్కడ ప్రిపేరింగ్ ఫర్ ద వర్స్ట్ అనేది మీరు ప్లీజ్ గో బ్యాక్ హోమ్. ఇప్పటికీ సాయంత్రం కూడా నేను ఇక్కడికి వచ్చే దారిలో కూడా కొందరు మళ్ళీ బీచ్ రోడ్ లో కనపడ్డారు. సో ప్లీజ్ డోంట్ డూ దట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే పవర్ అవుటేజెస్ విశాఖపట్నంలో తక్కువ ఉండొచ్చు కానీ దగ్గర ప్రాంతాల్లో పవర్ కట్స్ ఉండొచ్చు కాబట్టి మై సజెషన్ ఇస్ మీరందరూ మీ ఫోన్ డివైసెస్ ఛార్జ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. సో దట్ ఒకవేళ రాత్రి పవర్ కట్ అయినా సరే మీరు అందరికి రీచ్ అవడానికి మీ ఫోన్ లైన్స్ అవైలబుల్ గా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే యూ వోంట్ బి ఏబుల్ టు గో అవుట్ కాబట్టి వాటర్ మీ ఇంట్లో ఉండేటట్టు మీరు అది ప్లాన్ చేసుకోండి. సో దట్ డ్రింకింగ్ నీడ్ కోసం లేకపోతే ఎసెన్షియల్ నీడ్స్ కోసం బయటకు వెళ్లకుండా షార్ట్ టర్మ్ ఏదైనా ఉంటే నెక్స్ట్ 1-2 hours లో మీరు అది ప్రొక్యూర్ చేసుకుని పెట్టుకోవడం బెటర్. నెక్స్ట్ నాకేమవదు, నా ఇల్లు బానే ఉంది అని ధీమాగా ప్రత్యేకంగా కొండ ప్రాంతంలో సముద్రం దగ్గర ఉన్న వాళ్ళకి ఏమాత్రం డౌట్ ఉన్నా సరే ప్లీజ్ మూవ్ టు అవర్ రిలేటివ్స్ హోమ్. అండ్ మీకు కూడా మీ బంధువులు లేకపోతే మీ మిత్రులు ఎవరన్నా సముద్రం తీరాన్ని ఉంటున్నారంటే వాళ్ళకి మీరు రిక్వెస్ట్ చేసి ఇద్దరు రిలీఫ్ సెంటర్కి వెళ్ళడము లేకపోతే మీ ఇంటికన్నా తెచ్చుకోవడం అనే విధంగా మీరు తీసుకెళ్లాలని కోరుతున్నాము. ఇక్కడ విశాఖపట్నంలో యంత్రాంగం చాలా బాగా పనిచేస్తుంది. నేను ఒక 4-5 నియోజకవర్గాలు అంతా డ్రైవ్ చేసుకుంటూ ఇవాళ తిరిగితే ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగినా సరే వెంటనే ట్రీ క్లియరెన్స్, రోడ్ క్లియరెన్స్, జీవీఎంసీ
అండ్ కలెక్టర్ గారు చాలా బాగా చేస్తున్నారు. వీఆర్ హ్యాపీ. బట్ ఇప్పుడు దాకా పడింది వర్షమే. హై విండ్ స్పీడ్స్ అనేది ఇంకా మనం ఫేస్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ 24 hours లో అది మనకి తెలవబోతుంది. 11 ఏళ్ల క్రితం హుడ్హుడ్ ని మనం చూసాము, అది ఎంత డ్యామేజ్ చేసిందో. దేవుడిని కోరేది ఏంటంటే కాకినాడ కోనసీమ కూడా అంత డ్యామేజ్ అవ్వకూడదని, క్రాప్ లాస్ కూడా అవ్వకూడదని. లెట్ us బి ప్రేయింగ్ టు గాడ్ దట్ ఇది వచ్చి తొందరగా ఎక్కువ డ్యామేజ్ చేయకుండా వెళ్తుంది అని, లాస్ ఆఫ్ లైఫ్, లాస్ ఆఫ్ వాల్యూ జరగకుండా. అండ్ ఎలాగో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎంటైర్ టీమ్ మంచి. మొంతా తుఫాన్ ప్రభావంతో టెక్కలి నియోజకవర్గంలో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ అన్నారు. బుధవారం నందిగా మండలంలో నీట మునిగిన వరి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నష్టపోయిన ప్రతి ఎకరాకు 50,000 నష్టపరిహారాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోంతా తుఫాను వల్ల గడిచిన 3 రోజులుగా పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర జిల్లాలో, అటు ఈస్ట్ వెస్ట్ గోదావరితో సహా అన్ని జిల్లాల్లో కూడా వ్యవసాయంపై పెద్దగా ప్రభావం చూపించడం జరిగింది. గ్రామంలో ఏ గ్రామం వెళ్ళినా సరే పూర్తిగా వరి నీటి మట్టమైపోయి ధాన్యం గింజలు చేతికి అందే టైం ఇది. గడిచిన సంవత్సర కాలం నుంచి 6 మాసాలుగా రైతు పడుతున్న కష్టమంతా కూడా ఒక్కసారి బూడిద పాలైపోయి. అందుకు ప్రభుత్వం పైన గ్రామ గ్రామాన మేము ఈరోజు అన్ని గ్రామాల్లో తిరుగుతూ, నిన్నను కానీ ఈరోజు కానీ అన్ని గ్రామాల్లో తిరుగుతూ రైతుకి జరిగే నష్టాన్ని ప్రభుత్వం భరించమని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడే ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రి గారు. వారికి చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నారు ఇవాళ రైతులు. వస్తుంది పంటకు వచ్చే, చేతికి వచ్చే పంట పోయింది ఒక పక్క అయితే, రెండో పక్క అధికారులు బాధ్యత తీసుకుంటారా లేదా అనే భావంతో ఉన్నారు. గడిచిన ప్రభుత్వంలో అయితే వ్యవసాయ అధికారులు, సచివాలయంలో ఉన్న సచివాలయ ఉద్యోగస్తులు కానీ, అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కానీ, వాళ్ళ తాలుగా మరి అగ్రికల్చర్ ఎవరైతే ఏడీ కానీ వాళ్ళు కానీ గ్రామ స్థాయిలో పర్యటించి అంచనాలు వేసి ప్రభుత్వానికి వెంటనే నివేదిక అందించి. నరసింహపేట మండలం మాకివలస గ్రామంలో మాకివలస కిల్లా క్లస్టర్ పరిధి రచ్చబండ కార్యకర్తలతో కృష్ణ చైతన్య కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, అలాగే ఎంపీపీ ఆర్హంగి మురళీధర్, డిప్యూటీసీ చింతు రామారావు, ఇతర నాయకులు. ఈరోజు మాకివలస కిల్లా పంచాయతీలకు సంబంధించి రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన మండల ముఖ్య నాయకులకు, వివిధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, ముఖ్యంగా మాకివలస కిల్లా గ్రామాలకు సంబంధించిన కమిటీ సభ్యులకు, ఏవైతే 4 కమిటీ చదివారో ఇప్పుడు గ్రామ కమిటీ కానీ, యువజన కమిటీ కానీ, మహిళా కమిటీ కానీ, రైతు కమిటీ కానీ, ఈ 4 కమిటీకి సంబంధించిన సభ్యులనే ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఇంతటి తుఫాను ఉన్నప్పటికీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ సమావేశానికి హాజరైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గడిచిన జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఇందాక మా మోహన్ గాని, మా బావ రాజశేఖర్ గాని చెప్పారు, అనేక కార్యక్రమాలు గ్రామ పరిధిలో ప్రజల అవసరాలన్నీ తీర్చే విధంగా